హైదరాబాద్ టు విజయవాడ హైవేపై స్లీపర్ బస్సు దగ్ధమైంది. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని పసిగట్టి డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. ప్రయాణికులను వెంటనే కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శ్రీజ, గత రాత్రి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఒక ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి స్లీపర్ బస్సు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఆ మంటలను డ్రైవర్ పసిగట్టారు. దీంతో హుటాహుటిన బస్సును పక్క కాపి అందులో నుండి ప్రయాణికులను మొత్తం కూడా లేపి కిందికి దించడం జరిగింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ తెరవడంతో పాటు కొంతమంది ఆ బస్సు అద్దాలు కూడా పగలగొట్టి బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా డ్రైవర్ అప్రమత్తతో కూడా ఈ ఒక పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రమాద సమయంలో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అలా బస్సు దిగిన వెంటనే కూడా మంటలు ఒక్కసారిగా చెలరేగి పూర్తిగా బస్సు దగ్ధం అవుతూ కూడా డీజిల్ ట్యాంక్ పేలేంత వరకు కూడా వెళ్ళింది. ఆ నేపథ్యంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి ఆ పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా డ్రైవర్ అప్రమత్తతో కూడా ప్రయాణికులంతా కూడా సేఫ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పొచ్చు. ఎవరైతే ఆ ప్రయాణికులు ఉన్నారో మరో బస్సు ద్వారా కూడా వారిని కాకినాడ ఎక్కించిన అంటే బస్సు ఎక్కించినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆల్రెడీ ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే కూడా పూర్తిగా బస్సు అయితే దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా హైవేపై బస్సు దగ్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కాసేపు ట్రాఫిక్ కూడా స్తంభించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బస్సు దగ్ధమవుతుంది కాబట్టి అటుగా వెళ్లేటువంటి వాహనాలు మొత్తం కూడా బ్రేక్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ప్రయాణికులంటే ఈ ప్రమాదం సంబంధించి కూడా ప్రయాణికులంతా సేఫ్ అయ్యారు. అదేవిధంగా బస్సు డ్రైవర్ అప్రమత్తతతో కూడా ఒక పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్పొచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ కిరణ్.